రైతు భరోసా పథకం అమలు చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రైతు భరోసా పథకం ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదన్నారు. రైతులకు తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేసి పంట సాగు ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తూ ఉంది. ప్రజలపైన కానీ రైతుల పైన కానీ మరి రాష్ట్ర పాలన పైన కానీ మరి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మాటలకేముంది ఏమంటారు కదా, వెనకడ ఒక శాస్త్రం ఉంది, మాటలు కోటలు దాటుతాయట కానీ చేతలు తంగెళ్ళు దాటలేదు అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ వ్యవహారము ఆ విధంగా ఉంది. మరి ఎన్నో వేయాల్సినటువంటి రైతు బంధు ఇలా రైతు భరోసా అని పేరు పెట్టుకున్నాడు. రైతు భరోసా నిధులు నేటికి కూడా విడుదల కాక రైతులు బిక్కుమంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి నిన్న మొన్న రైతులకు ఇవ్వాల్సినటువంటి బోనస్ ఏదైతే ఉందో ఏదో కొంత రిలీజ్ చేసి పెద్ద అక్షరాలతో రాయించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇలా రైతులకు రైతు భరోసా ఇవ్వడంలో నిర్లక్ష్యం దేనికి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ నీకు ఉన్నదల్లా చిత్తశుద్ధి ఏంది? ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడము, అక్రమంగా కేసులు పెట్టడము, నోటీసులు జారీ చేయడము, మరి తెలంగాణ ప్రజలను మరి ప్రతిపక్ష నాయకులను అయోమయానికి గురి చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ కాలమెల్లదీయాలని చూస్తూ ఉన్నావు. ఇవాళ రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏమైందని చెప్పి అడుగుతూ ఉన్నాను. మరి రైతుల పట్ల నీకు ఎందుకు చిత్తశుద్ధి లేదు అని చెప్తా ఉన్నాను. రైతుల పట్ల నీకు సోయి ఎందుకు లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను.